ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మాఘమాసం ఎంతో విశిష్టమైనది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటారు. మాఘము అంటే పాపాలను నశింపచేసేదని అర్థం. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ మాసములో ఎలాంటి పరిహారాలు, పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో తెలుసుకుందాం. ఫిబ్రవరి 10 నుంచి మాఘమాసం ప్రారంభం అయి మార్చి 10న ముగుస్తుంది. ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో, ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెప్తున్నాయి. మాఘమాసంలో చేసే స్నానాలు వల్ల మన పాపాలను కడిగేమని ఆ దేవుడిని స్మరించుకోవడం. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత, అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాఘమాసంలో నదులలో గాని, చెరువులలో గాని, బావుల వద్దగాని స్నానం చేస్తే మంచిది. నదులల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది, గోదావరి, కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. మాఘమాసంలో రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరిసంపదలను ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది. మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలే ఉంటాయి. ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది. మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట. కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం ఉంది. ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెలలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది. ఎవరైతే స్వయముగా పెంచిన చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో అంతా దేవుడిని పూజిస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు. ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, అగరవత్తులు వెలిగించి, పసుపు కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది. ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది. అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని అంటారు. ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ మాసంలో నది స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి. ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనం అయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ మంత్రం ఏమిటంటే దుఃఖ దారిద్ర్యనాశాయ
శ్రీ విష్ణోస్తోషణాయ చ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్య భగవానుడికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలి. ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేనివారు ఆదివారం ఒక్క రోజైనా సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది. అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ఈ మాఘ మాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను నింపి దాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తే 1,000,000 జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు. ఈ మాసంలో నువ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులు అస్సలు కొనకూడదు. పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు. అతను చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. గంధర్వుడి వ్యధను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు, అనారోగ్య సమస్యలు అన్నీ నశిస్తాయని చెప్పాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్లి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది. మాఘమాసంలో ముఖ్యంగా శివుడును, విష్ణువుని పూజిస్తే చాలా మంచిది. ఈ మాఘమాసం నెల రోజులు నియమనిష్టలతో పూజలు, స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేర్తాయని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.